హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిమెత్తలు ఇగురు చేశానండి. ఇగురు అంటే గ్రేవీ ఎక్కువ ఉండేలా చేశాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఎలాంటి హెల్త్ కండిషన్ బాగోపోయినా కూడా ఈ ఫిష్ తినచ్చు అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నేను ఎలా చేసిన మీరు చూడాలంటే ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నీట్గా బాగు చేసిన తర్వాత మెత్తలు అనేవి ఇలా ఉంటుంది. ఇందులో ఉప్పు కారం వేసి పట్టించి పక్కన పెట్టేస్తానండి. చూడండి, ఉప్పు కారం వేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. వెంటనే అయిపోతుంది కూర ఇది, అందుకని చెప్పి ఉప్పు కారం ముందుగా వేసేసుకుంటే బాగుంటుంది. అలాగే నేను చేపలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక టమాటా తీసుకున్నాను. టమాటా తీసుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇది కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేసాను. అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసానండి. వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా వేసేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. మాడిపోకుండా చూసుకోవాలి కూర అనేది. ఉల్లిపాయ అనేది ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది. అలాగే రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకోనేది మీ ఇష్టం అండి. చూడండి, కారం వేసి కలిపిన తర్వాత ఇలా వాటర్ వేసుకుని కలుపుకొని మూత పెట్టాలి. ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత మనం ఇందులో చేపలు వేసేసుకోవాలన్నమాట. చూడండి, చేపలు వేసేసుకుని కలుపుకోవాలి. ఎక్కువ బాగా కలపాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా కలిపి మూత పెట్టి 1 మినిట్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. చూడండి, 1 మినిట్ తర్వాత మూత తీసేసి మూత పెట్టకుండానే ఉడకనివ్వాలి. అయిపోతుంది. చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుందండి కూర అనేది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. కసూరి మేతి 1 స్పూన్ వేసాను అనమాట. చూడండి, ఆయిల్ కింద వస్తుంది కదా, కూర మనకి రెడీ అయిపోయినట్టే అనమాట. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కూర అంతా రెడీ అయిపోయినట్టే. ఇది పచ్చి బాలింతలు కూడా తినచ్చండి, హెల్త్కి కూడా మంచిదే. మెత్తళ్ళు చేపలు పాలిచ్చే తల్లులు తింటే ఇంకా మంచిదండి. కూర అయితే రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. చూడండి, ఎక్కడ చేప అనేది విడిపోలేదు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వారానికి ఒకసారైనా సరే తింటే చాలా మంచిదండి మెత్తల కూర అనేది. తినండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.